ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే జగన్ గారు అయితే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి పట్టుబడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాభవం పాలైన విషయం అందరికీ తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రకు లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించిన సాంప్రదాయాలకు విరుద్ధం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను. సో 1984లో లోక్సభలో మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉంటే కేవలం బీజేపీ 3 సీట్లు గెలిస్తే అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా అయితే ఆ పార్టీకి హోదా ఇచ్చారు. కానీ మనకు మాత్రం ఆ హోదా అయితే ఇవ్వట్లేదు. సో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఈయన స్పీకర్ అయ్యన్నపాత్ర గారిని అయితే కోరడం జరిగింది. ఆయనకు లెటర్ అయితే రాశారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో